కానీ ప్రమోషన్స్ ఎందుకు చేయరు అసలు? ఏమో డబ్బాష మాకు విపరీతం లేదు చెప్పాలంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే చేసామనంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. ఓకే. ఎందుకంటే జనాలు మీరు కూడా స్టార్ట్ చేస్తారా బాబు ప్రమోషన్స్, ఇట్లాంటి నెగిటివ్ కమెంట్స్ పెడతా సరే ఉంటారు. ఓకే, మీరు అన్నారు కదా, సో మంత్లీ మీకు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది? అది యాక్చువల్గా చెప్పకపోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ సరే ఎగ్జాంపుల్ 1 లక్ష వస్తుందా? లేదు, 50,000 వస్తుందా? డిపెండ్స్, ఫ్లక్చుయేట్ అవుతుంది. జస్ట్ అంజాదా జస్ట్ ఒక 50,000 అనుకోండి. 50,000 వస్తుండొచ్చు మీకు, అంతేనా? సో ఈ మంత్ 50,000 వస్తే నెక్స్ట్ మంత్ 20 రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ 10,000 రావచ్చు, 70 కూడా రావచ్చు. సో 5,000 అట్లా రావచ్చు. కానీ ప్రమోషన్స్ చేస్తే అంటే మనం మిగిలించుకోవచ్చు కదా, అంటే నెక్స్ట్ మంత్ తక్కువ వస్తాయేమని చెప్పి ఇవి కొంచెం మనం దాచుకోవచ్చు కదా. సో ప్రమోషన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నారు అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అవి ఇవన్నీ. సో కోవిడ్లో మీ క్లాస్ వచ్చింది, కరోనా టైంలో ఎవరైనా వచ్చి హెల్ప్ చేసిరా మీకు? ఎవరు చేయలేదు మరి. సో వేరేళ్ళు ఎవరో నలుగురు ఏదో అనుకుంటారని చెప్పేసి మనకు వచ్చేది కూడా మనం ఆపుకుంటే ఎప్పటికి అంటే దేవుడు అనుకుంటాడు అని మనం వీడికి ఇంత ఛాన్స్ ఇచ్చిన వాడు ఏం యూటిలైజ్ చేసుకుంటలేడేంది అని అనుకోవచ్చు కదా దేవుడు కూడా. సో మనకు ఎవ్వరు వచ్చి మనకు చెయ్యరు. నెగిటివ్ చాలామంది మాట్లాడతారు. సో ఒకళ్ళు హైప్ అవుతుంటే కూడా నెగిటివ్ మాట్లాడతారు.